పథకాలు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదుగా, ఎవ్వడికి రాలా, ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నాడు ఇంకా వదల్లా, ఏది ఆడవాళ్ళకి బస్సు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు, ఎవరికి వచ్చినాయి మరి ఇవ్వాలి కదా, 5,000 6,000 ఇవ్వాలి కదా, ఇవ్వలేడు. లేనప్పుడు వాళ్ళు చెప్పుకోవడం వేస్ట్ కదా, ఇవ్వలేం. హామీలు ఇచ్చి వచ్చారు, ఏంటి ఆయన పుణ్యం అంటే గెలిచినారు. ఊళ్ళప్పుడు వస్తారు, మీరు చేద్దాం అంటే తర్వాత డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నా పిల్లలు చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, నేను బయటికి పంపించుకున్నాను. పథకాలు ఏమి రావట్లేదా? ఏముండే ఏం పథకాలు ఏముండే, మామూలుగా ఇదివరకు ఇచ్చిన పథకాలు ఇప్పుడు అన్న పథకాలు ఒకటి రావట్లా. ఒక పెన్షన్ బయటికి ఇస్తున్నాడు, ఇక అది రెండోది ఏం లేదు. ఇసుక అన్నాడు, ఇసుక కూడా మరి ఫ్రీ అన్నాడు కానీ మరి ఫ్రీ అనేది గమలవలేదు. అంటే ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ఖజానా ఖాళీ అంటే మరి ఆయన వచ్చినప్పుడు కూడా ఖజానే లేదు, మరి ఆయన కూడా ఎట్టగట్ట తిప్పలు కూడా ఆయన చేశాడు. మరి ఆయన కూడా ఎందుకు ఇవ్వలేదు, గ్యాస్ బండ్లు అని చెప్పాడు, భారత గ్యాస్ బండ్లు అన్నాడు, అయ్యాము అందరికి రావట్లేదు. మరి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కొంతమంది మామూలుగా ఆన్లైన్ బుక్ చేసినా కానీ రావట్లే, ఎందువల్ల మరి అది గవర్నమెంట్లోనే ఉంది ఆ తేడా. గతంలో ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది, ఆయన ఏమో ఏదో 3 రాజధానులు అని చెప్పని అట్ట ఇచ్చేసాడు ఆయన, దాన్ని పథకాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ ఆయన వచ్చాడు, ఇసుకేమో వదలలేదు, ఆయన ఇసుక రేటు కూడా పెంచేసాడు. కొంత ఆయన వల్ల కొంచెం అది కొంచెం బాగా మైనస్ అయిపోయింది, ఇలా పోవటం కారణం కూడా కొంత ఇది ఆయన. ఓటమి కారణం రాజధాని అని అంటారా? ఓటమి కారణం రాజధాని, దాని జోలికి వెళ్ళకుంటే మరి ఎలా ఉండేదో, దాని జోలికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన కూడా 3 రాజ్యాలు అంటే 3 చోట్ల కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పని తను అంటున్నాడు ఈయన కూడా. మరి ఇప్పుడు జగన్ ఈ నెల 29న ప్రజల్లోకి వస్తున్న ప్రజలతో పోరాడతాడంటే ఇప్పుడు ఆయన ప్రాణ రక్షణ కోసమే, కానీ మీరు రెండోసారి మళ్ళీ రావాలని చెప్పని చేస్తామని చెప్పని వస్తున్నాడు ముందుకి. అది మరి ఇప్పుడు 2019లో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చాడు, 150 సీట్లు వచ్చాడు. మరి ఇప్పుడు ప్రజల్లోకి రావడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందంటారా? అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఏం చేసే పరిపాలన బట్టి నేను వచ్చి కూడా 6 నెలలు 7 నెలలే కదా, ఏదైనా కొంచెం బాగా డెవలప్మెంట్ చేసాడు అనుకో, అన్ని పథకాలు ఇచ్చి మరి ఆ రోజుకి ఎట్టడుతో చెప్పలేము. ఎందుకంటే మనం ఇప్పుడే ముందుగా అనుకోవడం కరెక్ట్ కాదుగా అంటే, మనం ముందుగా అనుకోవడం కరెక్ట్ కాదు. నేను పరిపాలన ఇప్పుడు వచ్చేది 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పుడు 7 నెలల్లో ఇప్పుడు ఏం తెలలేదు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలదే కానీ మరి అమ్మఒడి కానీ ఇవన్నీ మనం ఉండే చాలా ఉంటాయి, ఏం చెప్పిన హామీలు. మరి ఆ హామీలన్నీ ఇస్తే మిమ్మల్ని ఆయనే రావచ్చాము. ఇదంతా జనం తీర్పు కదా. అది ఏదో నేను ఎరగదెత్తా పుడతానని చెప్పని నేను మాట ఆళ్ళు అనుకున్నా, ఇక్కడ జనం వేయాలి. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ అన్నమాట, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, 40% ఓట్ బ్యాంక్ మాకే ఉంది, మేము ఈసారి గెలుస్తామంటారు, నిజమేనంటారా? వ్యతిరేకత గెలవచ్చు. ఎందుకు గెలవచ్చు అంటే రేపు ఆయన ఏమేమి హామీలు ఇస్తాడో మళ్ళీ కొత్తగా ఇచ్చాడు హామీలు. వాళ్ళు ఏంటంటే ప్రజలు చంద్రబాబు ఏం చేశాడు, ఆయన అంచెలంచెలుగా 3,000 చేశాడు వృద్ధా పెన్షన్. వాళ్ళకేమో వాళ్ళకు కూడా 3,000 ఇచ్చాడు, ఏది వికలాంగులకు కూడా. వాళ్ళకేమో ఏకదమ్ 6,000 చేశాడు, 3,000 పెంచాడు. వీళ్ళకేమో 3 అన్నది 1,000 పెంచేసాడు. అది ఇప్పుడు పర్లేదని అంటున్నారు, అంటే మంచి పర్లేదు అనుకుంటున్నారు జనం. మరి ఏం వచ్చి రేపు ఏమంటాడు చెప్పలేం కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంత ప్రజలు మలుచుకోవాలంటే వాళ్ళు ఏం చేసే వాగ్దానాలు బట్టి ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉంటారు. వాలంటీర్ విషయానికి వచ్చారు, వాలంటీర్లు కూడా తీసుకుని ఏదో రకంగా చేసినట్టయితే వాలంటీర్లు కూడా ఇబ్బంది పడకోకుండా ఆయన పోయినా ఏనైనా మనకు కొంచెం ఏదో ఒకటి కల్పించాడు అని చెప్పి అనుకోవడానికి కూడా ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు ఈయన. వాళ్ళ అన్నాడు లేదుగా, దాన్ని చేయలేదుగా. ఏదో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఏదో అని చెప్పి అన్నారు అప్పుడు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, మొత్తం తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు. దాన్ని ఎలా ఉంది కూటమి పరిపాలన? పర్వాలా ప్రస్తుతానికి అది అమ్మఒడి అందుకో పథకాల విషయాల్లో కానివ్వండి, మంది పథకాలు ఏమీ రావట్లేదు. అమ్మఒడి ఏమన్నా పోవాలి, 6 నెలలు 7 నెలలు అవుతుంది. మరి గతంలో ఎలా ఉండేదంట? అమ్మఒడి 18,000 అన్నీ వచ్చాయి కదా.
ఆటో 17 నాకు ఆటో ఉంది 17 వచ్చాయి. మరి ఇప్పుడు లేవు కదా, మొన్న ఆటో వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది. నాకు ఎన్నికల ప్రచారంలో ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. ఇవ్వలేదు ఇంత మరి ఏం అవ్వట్లేదుగా. సామాన్యుడు ఏముంది ఇక అంతేనయ్యే కాదు మామూలు. ఓట్లప్పుడు వస్తారు నేను చేద్దాం అంటే తర్వాత ఏమని. మరి ఇప్పుడు మరి చెప్పిన పథకాలు అమలు చేసి మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది జనాల్లో. నేను ఒక్కడని చేస్తే ఉంది వాళ్ళే జనాలు వాళ్ళే చేసి తిరగబడతారు. మరి వైసీపీ అంటున్నమాట మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు, నిజమేనంటారా? ఇచ్చే మరి ఏం జరిగినా పొలాలు రేటు పెరిగినా సామాన్యుడికి అన్నీ అండి. గత ప్రభుత్వం స్థలం వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది, మరి బీప్ బండి వచ్చింది మాకు. కట్టుకున్నారా? ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టుకోవాలా, బీప్ బండి ఇచ్చారు. ఇదైనా పర్వాలేదు అయ్యా. 6-7 నెలలు ఉందో తెలుగుదేశం వచ్చి. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మరి జనవరి 29 నుంచి నెల 20 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నారు. ఇది తర్వాత ఏమన్నావా నీకు మరి చేద్దాం. మరి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, గత ప్రభుత్వంలో ఉంది, అలా అని చెప్పి ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్ అంతేనాయ్యా. వాలంటీర్స్ ఏమో మాకు ఎన్నికల ప్రచారంలో వేతనం నుంచి 10,000 ఇస్తామన్నారు, వచ్చేసరికి ఏమో ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక ఏంటి మనకి పథకాలు బాగానే ఉన్నాయి. అంతకు మంచి నేనేం మాట్లాడలేను. ఓకేలే కానీ మరి కొంతమంది అయితే పథకాలు రావట్లేదు అంటారు. పథకాలు ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదుగా. ఎవ్వడికి రాలా, పెద్దవాడికి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నాడు, ఇంకా వదల్లా ఏది. మరి గత ప్రభుత్వంలో అన్ని పథకాలు వచ్చాయి, ప్రజలు మొత్తం గుర్తు పెట్టుకుంటున్నారని వైసీపీ అన్నమాట, అంటారా? అది వాస్తవం. మరి అప్పుడు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తెల్లరికి 5 ఇంటికి ఇవాళ ఎక్కడ వస్తున్నాయి, 2వ తారీఖునో 3వ తారీఖునో అలా వస్తున్నాయి. పిల్లలకి బోల్ డబ్బులు వేసాడు, సంవత్సరానికి 15,000 చొప్పున వేసాడు. ఈడు వేసాడు అప్పుడేనే, ఇవాళ ఎవరికి వేయలేదుగా. అంటే వచ్చే సంవత్సరం నుంచి చేస్తాము అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం అంతలోకి మళ్ళీ పరిపాలన మారిపోద్ది. ఈడు వేసేటప్పటికి 5 సంవత్సరాలు మారిపోయిందా? 5 సంవత్సరాలు పరిపాలన మారిపోతే ఇంకా మళ్ళీ అది వైసీపీ వస్తుంది. ఇప్పుడు ఈ నెల 29 నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాం అంటారు, మీరే ఉంటారు. పోరాడొచ్చు, తప్పే ఉంది, పోరాడతాడు కూడా. అంత లాక్డౌన్లో కూడా అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, అందరికి వచ్చింది. తెల్లగట 5 ఇంటికే ఇచ్చారు. అంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పథకాలు వేశారు, వాళ్ళకి అనుకున్న అందరికి వచ్చింది పథకాలు. ఒక వైసీపీ కాదు, అందరికి ఇచ్చాడు. మరి ఏమేమిస్తాడో చూద్దాం. వచ్చే సంవత్సరం అంటున్నారుగా. అంటే చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేస్తారు. మరి హామీలు ఇవ్వడం దేనికి అయ్యా? ఆడవాళ్ళకి బస్సు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు, ఎవరికి వచ్చినాయి ఏంటి? ఆయన ఇంటికి ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం అంటున్నాడు కదా. వాళ్ళు వచ్చినా చేయరు, వీళ్ళు వచ్చినా చేయరు, మనం పని మనం వేసుకోవాలి, తప్పదు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ లేరు, మీరే ఉంటారు. అప్పుడు కరోనా బట్టి వాలంటీర్లు ఉండడం కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు ఆ వాలంటీర్లకి? 2 లక్షల మంది మరి ఇవ్వాలి కదా, 5,000 6,000 ఇవ్వాలి కదా. ఇవ్వలేడు, లేనప్పుడు వాళ్ళు చెప్పుకోవడం వేస్ట్ కదా. ఇవ్వలేం, హామీలు ఇచ్చి వచ్చారు. ఏంటి ఆయన పుణ్యం అంటే గెలిచినారు, ఏంటి వాళ్ళు ఇచ్చేది. పరిపాలన ఎలా ఉందంటారు? వచ్చింది పథకాల విషయంలో కానీ టీడీపీదా పథకాల విషయంలోకి వచ్చేసరికి మాకేం అవసరం లేదు పథకాలు. దాని గురించి పేదవాళ్ళకి వాళ్ళకి, లేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే అదే నా వరకు, నా దీని వరకు నేను చెప్తున్నాను. ఇది మనకేం అవసరం. నేను మెకానిక్ని ఆల్రెడీ పర్వాలా నాకు. ఇది నా పేరు అసదుల్లా ఖాన్. మరి కొంతమంది ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అయిపోతుంది, పథకాలు ఏం రావట్లేదు, గతంలోనే వచ్చినా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. ఎవరిది ఇది మనకేంటంటే నాకేం అవసరం లేదు.
హాయిగా నా ఇది చేతి పని నేను చేసుకుంటూ ఇది చేసుకున్నా. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని ఏంటండి చెప్పండి. మీకు రెండు చేతులు ఉన్నాయి, కష్టపడండి, పని చేయండి. అది పథకాలు అనేది అసలు నడవలేని వాళ్ళకి, వృద్ధులకి, కొన్ని అనాథలకి, అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇది ఈ వాడు పని చేసుకునేవాడికి పథకాలు ఇచ్చి, రిక్షా వాడికి పథకాలు ఇచ్చి, ఆటో వాడికి చేతి పని చేసుకునే పథకాలు ఇచ్చి దేనికండి ఇది గవర్నమెంట్ ఆధారపడటమా చెప్పండి. మరి ఎన్నికల ప్రచారం అయ్యో ఎన్నికల ప్రచారాలే దాన్ని వాళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు మన ఇదే కరెక్ట్ కాదు అది. ఈ వాగ్దానాలు చేసి జనాలు ఏదో ఓట్లు వేసేస్తారు ఇది అనుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే అందరూ కరెక్ట్గా ఇదిగా ఉండాలి. ఎవరికి ఇది ఇవ్వకుండా ఇది ఉంటే బాగుంటుంది. కానీ ఈ పథకాలు ఈ వీళ్ళకి ఇచ్చి ఏంటంటే ఆశ చూపించి ఇది చేయడం వరకే. కానీ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నా పిల్లలు చదువుకున్నారు ఇక్కడ ఉద్యోగాలు లేవు, నేను బయటికి పంపించుకున్నాను. అది మరి ప్రజలు మొత్తం మరి పథకాలకు అలవాటు పడిపోయారు. అది చెప్పేదండి ముందల నుంచి రాజకీయ నాయకులు చేసిన ఇది అది అట్లా అలవాటు చేశారు జనాలకు. అది మరి ఇప్పుడు శ్రమపడి కష్టపడి ఇది చేసుకొని మన ఫ్యామిలీ మనం ఇది చూసుకోవాలి. కానీ ఒకళ్ళ మీద ఆధారపడతారు. మరి ప్రభుత్వం నుంచి ఎంత కొంత సాయం వస్తుంది కదా, మేము పనులకి వెళ్ళకుండా మాకు అమౌంట్ వస్తుంది కదా అంటున్నారు కదా. ఏది ప్రభుత్వం నుంచి ఇప్పుడు పథకాలు పెట్టారు, మాకు ఇంత అమౌంట్ అని వస్తుంది, మేము పనులకి వెళ్ళేది ఏంటి, ఆ ప్రభుత్వం డబ్బులు వస్తుంది కదా అంటున్నారు. ఇది చెప్పేది ఏంటి, కేవలం జనాలు చెడగొడుతుంది ఇదే చెప్తున్నా కదా పథకాలు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29 నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను, మీరేమో దానికి నో కామెంట్. నేను ఏ రాజకీయ నాయకుడిని కూడా ఇది చేయను. అది నా ఒపీనియన్, నేను చెప్పాను. ఇప్పుడు జనాలు ఇది అది వాళ్ళ ఇది అది. మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ ఏమంటారు, గత ప్రభుత్వంలో కొనసాగించారు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో లేరు, మీరేమంటారు? వాలంటీర్స్ ఉండటం మంచిదేనంటారా? ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ఉండటం మంచిదే. ఎందుకనంటే ఏదన్నా ఇప్పుడు పింఛన్లు ఇవి పెట్టారు, ముసలోళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోలేరు, వాళ్ళు వచ్చి ఇళ్ళ దగ్గరికి ఇస్తున్నారు, ఇస్తే అది మంచిదే, కరెక్టే. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంది, వాలంటీర్లకి ఇది రేషన్ కార్డులు కానీ రావట్లేదు, ఇదేంటంటే సచివాలయం చుట్టూ తిరగాలంటే ఇప్పుడు మా మగవాళ్ళు అంటే పనికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటికి వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు కనుక్కొని ఏంటని చెప్పని చేసుకుంటారు కదా, అది కరెక్ట్ అని పద్ధతి. మరి ఇప్పుడు ఈ వాలంటీర్స్ని కొనసాగించాలన్నా వాళ్ళని రద్దు చేయాలన్నా కానీ గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, ప్లస్ జీవోలో లేరని లోకేష్ గారు కూడా అన్నారు, మీరేమన్నారు? అది ఇక గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. అది జనాలు ఇది తీసుకొచ్చేది గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. వాళ్ళు ఏది చేయాలనుకున్నా ఏదైనా సదుపాయాలు సరే పెట్టారు, సదుపాయాలు ప్రజలకు కరెక్ట్గా ఇది చేసుకుంటే అదే చాలు. అది